మనం అక్కడ కనిపిస్తున్న నంది వరకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు, స్పెషల్ టికెట్తో మాత్రమే. మేమైతే 2 సార్లు దూరంగా, ఒకసారి స్పెషల్ టికెట్తో నంది వరకు వెళ్ళి అభిషేకం చేయించామండి. కామన్ పీపుల్ని లోపలికి అలో చేయరండి, ఓన్లీ సెలబ్రిటీ సీఎం ఆర్ పీఎం వస్తే తప్ప వేరే వాళ్ళని లోపలికి అలో చేయరు. ఉజ్జయిని గురించి నాకు తెలిసిన ఒక స్టోరీ ఉందండి. ఉజ్జయినిలో ఉంటే ఒక రాజు మాత్రమే ఉండాలి, అది మహాకాళేశ్వర్ మాత్రమే అయ్యి ఉండాలి. అందుకే ఉజ్జయినిలో ఎవరు సీఎం కానీ పీఎం కానీ ఎవరు వెళ్ళినా అక్కడ నైట్ స్టే చేయరండి, కంపల్సరీ వాళ్ళు రిటర్న్ ఇవ్వాల్సిందే. ఇక్కడ డైలీ మహాకాళికి 4 to 6 ఎర్లీ మార్నింగ్ భస్మహారతి జరుగుతుంది. ఆ భస్మాన్ని ఎవరైనా చనిపోయిన వాళ్ళ భస్మాన్ని తీసుకొచ్చి డైలీ 2 గంటలు భస్మహారతి చేస్తుంటారు. ఈ భస్మహారతి కోసం 500 టికెట్స్ మాత్రమే ఉంటాయి. 250 టికెట్స్ ఆఫ్లైన్లో, 250 టికెట్స్ ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో కావాలంటే మనం అట్లీస్ట్ 3 months ముందైనా బుక్ చేసుకుని ఉండాలి. మనకి ఆఫ్లైన్లో కావాలి అంటే అక్కడ భస్మహారతి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటే మనం ఆ 250 మెంబర్స్లో ఉన్నామా లేదా అనేది మనకి ఈవినింగ్ వరకు మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ని తీసుకెళ్ళి టికెట్ కౌంటర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే మనకు అప్పుడు అక్కడ ఒక టికెట్ ఇస్తారు. టికెట్తో పాటు మనం ఐడి ప్రూఫ్, ఒక ఫోటోగ్రఫీ సబ్మిట్ చేయాలి. అది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clock భస్మహారతి టైంలో చూపిస్తే మనకి లోపలికి అలో చేస్తారు. బట్ భస్మహారతి టికెట్లు దొరకడం మాత్రం అంత ఈజీ అయితే కాదు. దర్శనం ఎట్లయింది నిర్వన్? మొత్తం పిండి పిండి అయిపోయింది. పిండి పిండి అయిపోయింది. చపాతీ వేసుకున్నావా మరి?